హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? డిసెంబర్ 31 రోజు పిల్లల్ని తీసుకొని బయటకొచ్చా అండి. మామూలుగా ఐడియా లేక్ దగ్గరికి వెళ్ళాము. పిల్లలు ఏమైనా తింటా అనంటే ఇది హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కింద ఉన్న ఫుడ్ కోర్ట్స్ అండి. ఫుడ్ కోర్ట్స్ దగ్గరికి తీసుకొచ్చా. పిల్లలకి ఏమైనా తినబెట్టి తీసుకెళ్దామని చెప్పి. మేము ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాం. అది ఇప్పుడు 31 రోజు బయటకు వచ్చా. పిల్లలు ఏం తింటారంటే నా బిడ్డొచ్చి ఓన్లీ పానీపూరి. ఆమె ఎక్కడికి వెళ్ళినా పానీపూరి మాత్రమే తింటుంది. ఇంకా ఆమెకి ఏమి అసలు బయట ఫుడ్ ఏమీ తినదు. ఆమె ఆల్మోస్ట్ పానీపూరి కోసం ఎత్తుక్కుంటుంది. ఆఖరికి పానీపూరి దొరికింది, ఇంకా తను తింటుంది. మీరు డిసెంబర్ 31 ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు ఖచ్చితంగా చెప్పండి కామెంట్ బాక్స్లో. మేము చిన్నప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. డిసెంబర్ 31 వస్తుందంటే ఒక వారం రోజుల ముందే దోస్తులందరం పైసలు జమ చేసుకొని కేక్ కటింగ్ చేసుకొని నైట్ 12ంటికి కేక్ కటింగ్ చేసుకొని విషెస్ చెప్పుకొని నైట్ 12ంటికి ముగ్గులు స్టార్ట్ చేస్తే తెల్లారంగా 3-4 ఇట్రాక ముగ్గులు వేసుకునేటోళ్ళం. ముగ్గులు వేసుకొని మళ్ళీ ఇంటింటికి పోయి నీ ముగ్గు మంచిగా ఉందా, నా ముగ్గు మంచిగా ఉందా అని చూసుకొని కొత్త బట్టలు వేసుకొని దోస్తులందరం అప్పుడు ఒక దగ్గర ఉండి మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళం. కానీ ఇప్పుడు అవి ఏవి లేవండి. అసలు డిసెంబర్ 31 వచ్చి పోయిందన్నది కూడా ఎవరికి తెలియదు. అసలు పండగలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియకుండా ఉంది. ఇప్పుడు రోజులు అట్లున్నాయి. అంత బిజీ లైఫ్లు ఒక్కొక్కరి జీవితాలలో ఉంటున్నాయి. అసలు దేనికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే రోజులు లేవు మన లైఫ్లలో. అలా జరిగిపోతున్నాయి. మీ అందరు ఎలా ఎంజాయ్ చేశారన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పండి. నేను ఇంకా ఫుడ్ కోర్ట్స్ దగ్గర నుండి ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చేసినామండి. ఇది టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఒక బాబాయ్ కొట్టు. ఎంత బాగుంటాయి అంటే ఇది ఆంధ్ర స్పెషల్ పూరి అని చెప్పి ఇక్కడ దొరుకుతాయి. అసలు ఎంత టేస్టీ ఉంటాయి అంటే బాబాయ్ దగ్గర కోవా పూరి చాలా బాగుంటాయి. నేను ఖచ్చితంగా ఒక నెలలో 2 సార్లు అయినా వచ్చి ఇక్కడ కోవా పూరి తింటా. అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ కూడా నేను ఇక్కడ నుండే తీసుకెళ్తా. చక్రాలు కానీ మన ఇవి ఏమంటారు కారపూస అంటే వీళ్ళ దగ్గర ఇరిచి ఉంటాయి కారపూస, అవి తీసుకుంటా నేను ఆ బాబాయ్ దగ్గర. ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు 9:30-10 వరకే పడుకుంటారని చెప్పి నేను ముందే కేక్ కటింగ్ కూడా చేసేసుకున్నా. నా పిల్లలతో నేను అలా డిసెంబర్ 31ని సెలబ్రేషన్ చేసుకున్నా. మీరందరూ కూడా హ్యాపీగా డిసెంబర్ 31 సెలబ్రేషన్ చేసుకొని మీకు ఈ 2024లో అందరూ మీరు అనుకున్న కోరికలు నెరవేరి 2024 మొత్తం హ్యాపీగా మీకు గడిచిపోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను నా పిల్లల్ని అందరూ హ్యాపీగా ఆదరించాలని కోరుకుంటున్నా. ప్లీజ్ అండి తన్వి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన్వి వ్లాగ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ అండి.